మనం ఇప్పుడు ఈ వీడియోలో వుడ్ హ్యావ్ స్ట్రక్చర్ ని ఉపయోగించి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుందాం. షెల్ వి స్టార్ట్? మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండేవారా? వుడ్ యు హావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండేదానిని. ఎస్, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండేవారా? వుడ్ యు హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? లేదు, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండేదానిని కాదు. నో, ఐ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. వుడ్ యు హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? Yes, I would have gone to college yesterday. Would you have gone to college yesterday? Yes, I would have gone to college yesterday. వుడ్ యు హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? No, I would not have gone to college yesterday. Would you have gone to college yesterday? నో, ఐ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇంగ్లీష్ వింటే రాదు, English వింటే రాదు, అంటేనే వస్తుంది. అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, వింటే కొంతవరకే. అంటే ఎంతవరకైనా. అంటే ఎంతవరకైనా. జై ఆంగ్ల యజ్ఞం. జై ఆంగ్లేయజ్ఞం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ మూడు పవిత్రమైన గ్రంథాల మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. నేను చెప్పినట్లు కనుక వింటే కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ 100% సాధ్యం అవుతుంది. కానీ నేను చెప్పినట్లు వినాలి, బోర్ వస్తుంటది, భరించాలి. ఈ ప్రయోగం కొందరు విద్యార్థుల మీద చేశాను. 50% స్టూడెంట్స్ బోర్ గా ఫీల్ అవుతుంటారు. కానీ మీరు రావాలని ఇంగ్లీష్ 20 రోజులలో నేర్చుకోవాలనుకుంటే ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కువ చేస్తేనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు.